చావకుండా ఉండాలంటే నువ్వు రేపటికల్లా నీ భర్త గురించి చెప్పు. లేకపోతే రేపటి రోజున నా చావుని చూస్తావు. సారీ కనకం. ఎందుకు విహారీ గారు నాకు సారీ చెప్తున్నారు? నీకెదురుగా నిలబడి ధైర్యం చెప్తున్నాను. నీ వెనక అండగా నిలబడి భరోసా ఇస్తున్నాను. కానీ నీ పక్కన నిలబడి నీ భర్తని నేనే అని చెప్పలేకపోతున్నాను. మీరు నా భర్త అని చెప్పాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆ నిజం బయటకు వస్తే జరిగే పరిణామాలు నాకు తెలుసు. మరి రేపు అమ్మ నీ నుంచి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అప్పుడేం చెప్తావు? దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. దాన్ని మనం మార్చలేము అని మీరే చెప్పారు కదా. నేను అదే ఫాలో అవుతున్నాను విహారీ గారు. ఏ లక్ష్మి, కాఫీ తీసుకునిరా. 1 కాదు 2 తీసుకురా. 2 కాదు 3 ప్లీజ్. అలాగే బాబు. లక్ష్మి ఇదిరా. లేదమ్మా, ఆఫీస్కి వెళ్ళింది. యా, ఇప్పుడే వెళ్ళింది. అమ్మా, నేను కాఫీ తీసుకుని వస్తాను. విహారీ కూడా ఇప్పుడే వెళ్ళాడు కదా? యా, ఇప్పుడే రోడ్డు మీద విహారీ లక్ష్మిని ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఆ లక్ష్మిని బావకి దూరంగా ఉండమన్నా కూడా బావతోనే ఎలా కలిసి ఆఫీస్కి వెళ్తుంది? ఈసారి దొరికితే దాని పని చెప్తాను. అమ్మ కాఫీ. అమ్మా. ఏం ఆలోచిస్తున్నావు మదన్? లైఫ్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకు? యాజ్ యూజువల్, లక్ష్మి ఏమీ చెప్పదు, నో రెస్పాన్స్. మదన్, నీకు లక్ష్మికి ఎలాగైనా పెళ్లి చేస్తామని మాటిచ్చాం. ఆ మాటని మేము నిలబెట్టుకుంటాం. మీరు ఏ మాట ఇచ్చినా అక్కడ లక్ష్మి ఎస్ అనాలి. నాకు రోజు రోజుకి హోప్ తగ్గిపోతుంది. చూడు, పాపం అనిపించట్లేదు మదన్ ఇలా చూస్తుంటే? ఆ లక్ష్మిని మదన్ అలా కావటానికి కారణం. రేపు నువ్వు వాళ్ళ అవుతావేమో అనిపిస్తుంది. అదేంటి పిన్ని అంత మాట అంటున్నావు? మరి ఆ లక్ష్మి విహారీని నెమ్మదిగా తన బుట్టలో వేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటే, నువ్వు కూడా చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటే రేపు నీ పరిస్థితి నాకు కనబడుతుంది. అలా బయటికి కాసేపు వెళ్దాం. వద్దు. చేతులు కాలకు ముందే జాగ్రత్త పడు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. వాళ్ళిద్దరూ ఇంట్లో దూరంగా ఉండి బయట మటుకు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. నువ్వు గాని రియాక్ట్ అవ్వకపోతే నష్టపోయేది నువ్వే. బీ కేర్ఫుల్. విహారీ గారు, మనం తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకు? నాకు ఒక మెయిల్ వచ్చింది. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి మెయిల్కి రిప్లై ఇవ్వాలి. దానికి ఆఫీస్ వరకు వెళ్ళేది ఎందుకు? నా ల్యాప్టాప్ ఉంది కదా, వెనక బ్యాగ్లో ఉంది, తీసుకో. విహారీ గారు, పాస్వర్డ్ ఓపెన్ చేసేస్తారా? షూర్.
షేక్ హ్యాండ్ ఇవ్వండి. వాట్ హ్యాపెండ్? మనకి ఒక కొత్త ప్రాజెక్ట్ ఓకే అయింది. ఓ వావ్, కంగ్రాట్స్. కనక మహాలక్ష్మి, ఈ మూమెంట్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి.